నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ప్రార్థన చేసేటటువంటి ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గర వేచి చూడాలి, ఆయన దగ్గర ఎదురు చూడాలి. మనుషుల దగ్గరైనా, సేవకుల దగ్గరైనా, ప్రార్థనా పరులైనా, ఉపవసించేటటువంటి వారైనా ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళనక్కర్లేదు. యేసయ్య దగ్గరికి. సమస్య వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, కష్టం వచ్చిందా, వెంటనే నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే గన యేసయ్య దగ్గర నువ్వు ఆయన దగ్గర మోకరించాలి. నువ్వు మోకరించాలి అంటే నీవు తగ్గింపుతో నిన్ను నువ్వు తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సింహాసనం ఎదుట, భూమి ఆయన పాదపీఠం అన్నాడు కదా, ఆ పాదాల దగ్గర నువ్వు కన్నీరు కార్చు, నీ దుఃఖమంతా విలపించు, నీ బాధంతా ఆయనకు వినిపించు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఆయన నీ ప్రార్థన అంతటిని కూడా దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన అంతా కూడా, నీ బాధనంతా కూడా ఆయన వింటాడు. నీ బాధనంతటిని విని ఆయన చిత్తం ఏమయ్యిందో నీకు మేలు చేసేటటువంటి కార్యాన్ని నా యేసయ్య నీ పట్ల జరిగిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట మీరు చేసేటటువంటి పొరపాటు ఏంటో తెలుసా? ఏం చేస్తారో చెప్పండి. మొట్టమొదటి పొరపాటు మీరు ఏం చేస్తారో తెలుసా? వెంటనే మీకు అప్పుడు ఎవరు వస్తారంటే గుర్తు, ఎవరు వస్తారు? సేవకులు గుర్తొస్తారు, దేవుడు గుర్తురాడు. మొదటి ప్రాధాన్యత నా యేసుక్రీస్తు అయి ఉండాలి, నా యేసుక్రీస్తు అయి ఉండాలి. నీ జీవితంలో ప్రథమ స్థానం నీలో, నీ జీవితంలో హృదయ స్థానం నా యేసయ్యదే ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క హృదయ స్థానంలో నా యేసుక్రీస్తు ప్రభుల వారిది మొదటి స్థానమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుడు కనికరం చూపెడతారు. మనం లేవంగానే ప్రార్థన మొదలు పెట్టంగానే ఏం చేస్తామో తెలుసా? సేవకునికి ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోన్లు ఎత్తుకునేస్తారు. లేదంటే కన్నా ముందు కాలంలో ఏం చేసేవారంటే రాత్రిలో 1 గంట 2 అయినా కానీ ఇటుకు వచ్చేసేటవాళ్ళు. రాత్రిలో గ్రామాల నుండి కూడా వచ్చేసేటటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి బిడ్డలు ఇక్కడికి వచ్చేసేటవాళ్ళు. దేవుడు కార్యం చేసేవాడు, నా యేసుక్రీస్తు ప్రభువుకు సహాయం చేసేటటువంటి వాడు. అంతరాత్రిలో కూడా మెలుకొని ప్రార్థన చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది కనుక ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? అక్కడ నుండి ఫోన్ కాల్ చేస్తున్నారు. దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అయితే వారి జీవితాల్లో మార్పు రావడం లేదు. ఒకే మనిషి 2-3 పర్యాయాలు రావడం నేను చూశాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రస్తుతానికి ఇది విడుదల వస్తుంది. తిరిగి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మరుసటి రోజో లేకపోతే 3 రోజులకో వారానికో మళ్ళా అదే సమస్య. ఏంటంటే గన విడిచిపెట్టవలసినటువంటిది ఏది విడిచిపెట్టకుండా తిరిగి అదే పాపంలో బ్రతుకుతున్నారు గనక, యేసుక్రీస్తు ప్రభులు వారికి కృతజ్ఞతగా జీవించడం లేదు గనక, సహాయం చేసినటువంటి యేసయ్య దగ్గర నమ్మకంగా బ్రతకడం లేదు గనకనే వారు స్వస్థత కొరకు వచ్చారే తప్ప యేసుక్రీస్తు ప్రభులు మమ్మల్ని రక్షించాడని, సహాయం చేశాడని ఆయనకి నమ్మకంగా జీవించినటువంటి కారణాన్ని బట్టి తిరిగి అదే పాపంలో, అదే విగ్రహారాధనలే అన్యజనులుగా బ్రతుకుతున్న కారణాన్ని బట్టి తిరిగి ఆ యొక్క అపవాది అయినటువంటి సాతానుడు వారిని ఏం చేశాడు? తిరిగి వారిని పట్టుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటటువంటి ప్రతి వారు కూడా మనం ఏం చేయాలంటే కన్నా చేసిన దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టి వదిలేసేయాలి. ఒకసారి విడిచిపెట్టినటువంటి పాపాన్ని పట్ల మనకేం కలగాలంటే అసహ్యం కలగాలి. విడిచిపెట్టినటువంటి ప్రతి పాపం, ప్రతి దోషమైన, ప్రతి అపవాదమైన ఏదున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిశుద్ధ రక్తం ద్వారా కడిగిబడిన తర్వాత, ఆ రక్తం ద్వారా కడిగిబడినటువంటి ప్రతి వారు రక్షింపబడిన తర్వాత, రక్షింపబడినటువంటి నీ జీవితంలో ఏమి జరగాలంటే గన నీ జీవితం పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధమైనటువంటి దేహంతో నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నమ్మకంగా బ్రతకాలే తప్ప తిరిగి పాపంలోనికి నువ్వు ప్రవేశించకుండా పాపం ద్వారా వచ్చేటటువంటి మరణాన్ని నువ్వు కొని తెచ్చుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం తిరిగి చేస్తున్నావంటే మరణానికి దగ్గర అవుతున్నావు అని దానికి అర్థం. మరణానికి దగ్గర అవుతున్నావని దాని అర్థం. నీకు తెలియకుండానే శాపగ్రస్తుడవై మరణానికి సమీపిస్తున్నావని దానికి అర్థం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రతి వారు చేస్తారు. అయితే ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నావు, నువ్వు చేసేటటువంటి ప్రార్థన సరైనదిగా ఉన్నదా లేదా అనేది నీవుగా నీ శరీరం ద్వారా, నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా నీవు పరిశీలించుకునేటటువంటి వాడుగా నీవు ఉండాలి. ఏదో నామకార్థపు ప్రార్థనతో నీ జీవితాన్ని గడుపుకుంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉంటే గన, నామకార్థపు జీవితంలో నీ కొనసాగించుకుంటూ నీకున్నటువంటి సమస్యలు నీతో ఉంటాయి, నీతో పాటు ఉన్నటువంటి పాపాలు నీతో ఉంటాయి, నీకున్నటువంటి పాపపు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ జీవితంలో కలిగి జీవిస్తూనే ఉంటావు. కానీ పాపం నుండి తొలగించబడలేక, దేవుని సమీపించలేక, దేవుని యొక్క కార్యాలను పొందుకోలేక ఈ లోకంలో క్రైస్తవుడు మిగిలిపోయి నీ జీవితంలో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం బ్రతకలేకుండా, నీవు దేవునికి సమీపస్తుడు కాలేకుండా నీ బ్రతుకుగానే మిగిల్చబడిపోతుంది. నీ బ్రతుకు మానవుడిగా బ్రతుకుతున్నావంటే మానవుడిగా బ్రతుకుతూనే ఉన్నావు. మార్పు లేదు నీ జీవితంలో. నీలో పరివర్తన రావడం లేదు. ఏం కారణం అంటే కన్నా, నీలో పాపం నీ విడిచిపెట్టావనే మాట పేరుకు మాత్రమే తప్ప ఆ పాపం నీలో నుండి తొలగించబడలేదు, నేను పవిత్రుని చేయలేదు అని దాని యొక్క అర్థం. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత విశేషమైనటువంటిది. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం అయ్య గారు, మీలో ఇంత ప్రపంచం యావత్తు కూడా ఎంతో పేరు మోసినటువంటి దైవజనుడు ఆయన. అయితే ఇంత సక్సెస్ కావడానికి, ఇంత గొప్పగా నువ్వు వాడబడడానికి ఏం కారణం అని అడిగితే ఒకానొక ఇంటర్వ్యూలో ఆ గొప్ప దైవజనుడు దేవుని చేత బహుబలంగా రక్షణ సువార్తను వినాదముగా ప్రకటిస్తున్నటువంటి ఆ గొప్ప దైవజనుడు, అనేక మంది ఆత్మల దేవుని కొరకు సంపాదించినటువంటి ఆ దైవజనుడు చెప్పినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏంటి అంటే గన, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థనే అని దైవజనుడు చెప్పినాడు. హల్లెలూయా. మరొక్కటి సంఘంలో కనబడకూడదు, నీ జీవితంలో కనబడదు. హల్లెలూయా. ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రతి మానవునికి, ప్రతి క్రైస్తవునికి కూడా ప్రార్థన ఒకటే దేవునికి సమీపస్తుడిగా చేయగలిగినటువంటి శక్తి. అది ప్రార్థన. నీకు విజయాన్ని ప్రసాదించేటటువంటిది ప్రార్థన ఒక్కటే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. మీ సమస్యల కొరకు మీరే ప్రార్థించుకోనంటే మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాం? కొన్ని సంవత్సరాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాం. నా కుటుంబం, నా భర్త మార్చబడలేదే, నా భార్య మార్చబడలేదే. ఏమి కారణం అంటే గన ఆ ప్రార్థనలో శక్తి లేదు. ఆ ప్రార్థనలో నీ స్వరము కాదు వినబడాల్సింది, దేవుని స్వరముగా మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరముగా మార్చబడిన వెంటనే ఈ యొక్క మోషే గారు ప్రార్థించగా, యెహోషువ ప్రార్థించగా, ఏలియా ప్రార్థించగా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మార్చబడిపోయాది, వారి మాటకు లోబడాది. ఏం కారణం? వారి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఈరోజున సంఘాలలో లేదు. కారణాన్ని బట్టి ఎంతోమంది స్వస్థతలు, అద్భుతాలు, ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, మొద్దును వదిలిపెట్టేస్తున్నారు. క్రీస్తు అనేటటువంటి మొద్దుని, వాక్యం అనేటటువంటి మొద్దుని విడిచిపెట్టేటి దానిలో నుండి వచ్చి వేర్లై వచ్చినటువంటి ఆ యొక్క బ్రాంచెస్ని పట్టుకొని స్వస్థతలని, వరాలని, ఈ యొక్క ప్రాఫెసీస్ అని ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు. కాదు, అది ప్రాముఖ్యం కాదు. సంఘానికి కావాల్సింది వాక్యం, ప్రార్థన. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యం
నిలబడవలసింది ఏంటంటే ప్రార్థనే. ఈ ప్రార్థన నీవు కలిగి ఉన్నట్లయితే గన ప్రార్థన ద్వారా నువ్వు శక్తి పొందుకొని ఒక జయగీతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఒక జయజీతమైనటువంటి కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నీవు చేసేటటువంటి ప్రార్థన ఎటువంటిదో ఒక్కసారి నీ జ్ఞాపకం చేసుకోనండి. నీ అవసరతలు మాత్రమే నువ్వు దేవుని దగ్గర చెప్పుకుంటున్నావేమో, అడగద్దు. నీ అవసరతలను చెప్పద్దు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఏవైతే లేవో వాటి గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. మోకరించు, విలపించు, కన్నీరు కార్చు, దేవుని దగ్గర మోకరించు. యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర నిత్యము ప్రార్థించు వాటి కొరకై. ఒకానొక రోజున దేవుడు అభిషేకం నీ మీద కుమ్మరించబడి దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు మార్చివేస్తాడు. ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళనవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి నీ దగ్గరకు వస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు మోకరించి నిత్యము నీ హృదయ స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకొని ఆయనకి నువ్వు మొరపెట్టినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఇటువంటి గొప్ప కార్యం దేవుడు జరిగించునుగాక. నా యేసుక్రీస్తు ప్రభుని మీ జీవితాల్లో కూడా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి కార్యం ప్రార్థన ఒకటే. భక్తుల యొక్క జీవితాల్లో మనం చూస్తే వారి జీవితాల్లో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రవక్తల యొక్క జీవితాల్లో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ప్రార్థన, 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 ప్రార్థన. రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చేయాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు ప్రభుల ప్రార్థన చేయాల్సిన అవసరం ఓ మాట సెలవిస్తే సరిపోతుంది కదా. అయితే ఎందుకు ప్రార్థించాడు యేసయ్య కూడా అంటే గన, ఆయన భూమి మీదకి రావడమే నరావతారిగా ఆయన దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఏ రీతిగా వచ్చాడంటే మనుషుడుగానే వచ్చాడు. అంతేనా? మనుషుడుగానే వచ్చాడు. అయితే పరిశుద్ధుడుగా వచ్చాడు. అయితే మనం పాపులుగా పుట్టాం. ఎందుకు మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడంటే గన, మనుషుడు చేసినటువంటి తప్పును సరిచేయడానికి, మనుషుడు ఎప్పుడైతే పాపంలో పడిపోయిన తర్వాత దాని నుండి విముక్తి కలగడానికి ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా ఆలోచించాలో, ఏ రీతిగా తన దృష్టి ద్వారా చూడాలో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువు మానవునికి నేర్పించడానికి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. మానవుడిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారంటే ఒక మనుషునికి మాదిరిగా కనపరచడానికి. ఒక మాటలో చెప్పాలంటే ఒక మనుషునికి మాదిరి చూపించడానికి. ఎందుకంటే తను పోగొట్టినటువంటి మహిమను, తను పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను తిరిగి ఆ యొక్క మానవుడు పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు మానవుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఒకే ఒక కారణం, ఆయనలాగా బ్రతకడానికి. ఎందుకు ఆయనలాగా బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడంటే ఆయనలాగా చేసుకున్నాడు కనుక. ఆయనలాగా చేసుకున్నాడు. అయితే ఆయనలాగా చేసుకున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమను, ఆ పరిశుద్ధతను ఒకే ఒక అవిధేయత ద్వారా పోగొట్టుకున్నారు గనక తిరిగి అవి మనుషునికి ఇవ్వడానికి, తిరిగి అవన్నీ కూడా మనుషునికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు మనుషుడుగా దిగి వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడుగా వచ్చినటువంటి నా యేసయ్య మాదిరిగా మన మధ్యలో జీవిస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఉదయకాలము
దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి ఉదయకాలాన్ని వెళ్ళి స్వస్థతలు చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. అనేక మందికి పరలోక రాజ్యాన్ని పరిచయం చేస్తూ వస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యం చేస్తున్నాడో తెలుసా? మాదిరి కలిగినటువంటి జీవితం. నేను ఏ రీతిగా బ్రతుకుతున్నానో, ఏ రీతిగా జీవిస్తున్నానో, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నానో, ఏ రీతిగా మాట్లాడుతున్నానో, ఏ రీతిగా నేను ప్రవర్తిస్తున్నానో, ఏ రీతిగా నేను ఆలోచిస్తున్నానో, అవన్నీ కూడా మీరు నన్ను చూసి మీరు కూడా అదే రీతిగా మీరు జీవించాలని, మీరు కూడా అదే ప్రకారం జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేస్తున్నాడో తెలుసా? మాదిరిని కనపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మాదిరిని కనపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు అంటే కన్నా ఆయన పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి వారి కొరకు, ఆయన మహిమను ఎవరైతే పోగొట్టుకున్నారో వారి కొరకే. హల్లెలూయా. పగలంతా దేవుని పని చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యం అంటే కన్నా దేవుని తను పంపినటువంటి తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని దగ్గర రిపోర్ట్ చేస్తున్నాడు, శక్తిని పొందుకుంటున్నాడు. తిరిగి ఈ యొక్క లోకంలోకి వచ్చి ప్రజల మధ్యన ఈ యొక్క పరలోక రాజ్య సంబంధమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు దేవుడు జరిగిస్తూ, దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని విస్తరింపచేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడంటే గన ఆయన కూడా మనలాగా మనుషుడుగా మార్చబడ్డాడు గనక, ఆయన కూడా మనలాగా శరీరాన్ని ధరించుకున్నాడు గనక. మనలాగా శరీరం ఉంది, మనలాగా ఎముకలుంది, మనలాగే ముక్కు ఉంది, మనలాగే కళ్ళున్నాయి. మనలాగా మార్చబడిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడుగా ఈ భూమి మీదకి వస్తే ఆయన ముందర ఎవరు నిలబడలేడు కనుక. ఆయన మహిమతో ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వస్తే ఎవడు నిలబడగలడు? ఎవరు చూడగలడు? ఎవరు మాట్లాడగలడు? అందుకే తన స్వరూపము సొగసుని అంతటిని కూడా ఆ మహిమాన్వితమైనటువంటి తేజస్సులో ప్రకాశమైనటువంటి ప్రతిదీ అద్వితీయుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి ఆ పరిశుద్ధత అంతటిని కూడా ఆయన సింహాసనాన్ని అంతటి కూడా విడిచిపెట్టేసి ఒక మనుష్యుడిగా, ఒక పరిశుద్ధుడైనటువంటి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీతో పాటి ఆయన కూడా మాట్లాడడానికి, నీతో పాటి కలిసి ఆయన ప్రయాణం చేసి నీ జీవితాన్ని మార్చడానికి, నీలో ఒక చక్కటి పరివర్తన తీసుకురావడానికి నా యేసుక్రీస్తు ప్రభువారు నాలాగా మార్చబడిపోయాడు, నీలాగా మార్చబడిపోయాడు. నీతో పాటి కలిసి నీ జీవితంలో తిరిగి దేవుడిచ్చినటువంటి మహిమను తిరిగి నీలో నింపడానికి, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను నీలో నింపడానికి ఆయన పాపపు శరీరంగా మార్చబడ్డాడే కానీ ఆయన పరిశుద్ధుడుగానే జీవిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుడుగానే జీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తూ వస్తున్నాడంటే గన నీవు కూడా అంతటి పరిశుద్ధతలోనికి నువ్వు నడిపించబడడానికే ఆయన మాదిరిగా నీతో పాటు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఇటువంటి జీవితం నీ జీవితంలో మార్పు చెందాలంటే ఒకటి ప్రధానమైనటువంటి కార్యం ప్రార్థన. ప్రార్థన 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 చేసేటప్పుడు అంతయు కూడా నీవు కళ్ళు మూసుకోగానే నీకు ఎవరు కనపడాలంటే గన ఇంటి నుండి వచ్చేసేటప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి గిన్నె కాదు నీకు కనబడవలసింది. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు మధ్యదారిలో ఎవడైనా అడ్డంగా దూరితే వాడిని తిట్టింటావు కదా, వాడు కాదు నీకు కనబడవలసింది. నీవు ఎవరి సన్నిధానంలో నీవు ఉన్నావో, ఎవరి దగ్గర నీవు ఉన్నావో, ఎవరి దగ్గర నీవు వచ్చావో
ఆయనను కళ్ళు మూసుకోగానే నీ యొక్క మనోనేత్రాలకి, నీ దృష్టికి ఎవరు గుర్తుకు రావాలంటే సర్వోన్నతుడైనటువంటి మహిమ కలిగినటువంటి దేవాతి దేవుడు నీ కంటి ముందర కనబడాలి. నా యేసయ్య కనబడాలి. ఆయనను చూస్తూ నువ్వు ప్రార్థన చేయాలి.